జై శ్రీమన్నారాయణ. హలో అండి, అందరికీ నమస్తే. ఇవాళ మేము ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళామండి స్వామివారికి అభిషేకం చేయించుకోవటానికి. ఈ గుడి చూడండి, రాజగోపురం ఎంత అందంగా కనిపిస్తుందో. ఈ గుడి గాజువాక డిపో దగ్గర ఉన్న ఆంజనేయ స్వామి గుడి అండి. ఈ ధ్వజస్తంభం, ఈ గుడి, ఈ గోపురం అంతా ఎంత బాగా కనిపిస్తుందండి. గోపురం కట్టి కూడా 30 సంవత్సరాల దాకా అయిపోయింది. కానీ మొన్న శ్రీరామనవమికి పెయింటింగ్ వేయించారు కదండి, అందంగా కనిపిస్తుంది. ఈ గుడి నిర్మించేటప్పుడు భగవంతుడు మాకు అవకాశం కల్పించాడండి ఇందులో పాలు పంచుకోవడానికి. ఇలాంటి ఉడతా భక్తి సాయం మనం కూడా దేవుడి కోసం చేయొచ్చు కదండి. మనకి కూడా అవకాశం ఇప్పించాడు భగవంతుడు అప్పట్లోని. మేము కూడా ఇందులో పాలు పంచుకున్నాము. గోపురం నిర్మాణంలో, తర్వాత మన ధ్వజస్తంభం నిర్మాణంలో కూడాను. మేము ఇవాళ 6 వెళ్ళామండి గుడికి. మేము వెళ్ళేసరికి అప్పుడే పంతులు గారు గుడి తీశారు. మేము స్పెషల్గా చేయించుకుందాం అనేసి అనుకొని చాలా వస్తువులు అవి తీసుకుని వెళ్ళామండి. అయితే మేము వెళ్ళేసరికి క్లీనింగ్ వాళ్ళు రాలేదు అండి. రాకపోతే మేమే గుడి అంతా తుడిచేసేసి క్లీన్ చేసేసాము. నేను మా వారిద్దరూని శుభ్రంగా తుడిచి క్లీన్ చేసాం. మనం ఇంటికి దగ్గరగా గుడి ఉందనుకోండి, రోజు వెళ్ళి కూడా స్వామివారికి ఇలా సేవాది చేస్తుంటే, మనకి సేవాది చేస్తున్నాం అనుకోండి, మనకి చాలా బాగా అనిపిస్తుంది. ఎంత పుణ్యం అండి ఇవన్నీ చేయటం. ఇవాళ నాకు అవకాశం దొరికింది స్వామివారికి సేవ చేసుకోవటానికి. స్వామివారి గిన్నెలు తోమడం అని, తుడవటం అని, ఎంత పుణ్యం అండి ఇవన్నీ చేస్తాను. ఇవాళ నాకు భగవంతుడు అవకాశం కల్పించాడు. చాలా ఆనందం అనిపించిందండి చేయటానికి. మనం ఏంటంటే గుడికి వెళ్తాము, పూజ చేయించుకుంటాము, వచ్చేస్తాము కదండి. ఇవన్నీ చేయడానికి మనకు అవకాశం దొరకదు. మనం వెళ్ళేసరికి అన్నీ అయిపోయి ఉంటాయి అక్కడ. కానీ ఈరోజు భగవంతుడు నాకు ఆ అవకాశం కూడా కల్పించాడండి. నాకు చాలా ఆనందం అనిపించిందండి ఇదంతా సేవ చేయడానికి. గుడి చుట్టూరు మేము తుడిచేసరికి పంతులు గారు నిన్న ఏదో పూజ జరిగిందటండి. అయితే అంత లోపలంతా గర్భగుడిలో అంతా పంతులు గారు క్లీన్ చేస్తుంటే మేమేమో గుడి చుట్టూరు క్లీన్ చేసామన్నమాట. చాలా మంచి అవకాశం దొరికిందండి మాకు. భగవంతుడు అప్పుడప్పుడు మనకి ఇలాంటి అవకాశాలు ఇస్తుంటారు. మనం కోరుకున్నా సరే దొరకవు కదండి. ఇది ఆ దేవుడు కల్పించాలి. అవి అయిపోయిన తర్వాత శుభ్రం కాళ్ళు చేతులు కడిగి తర్వాత గుడి చుట్టూరు ప్రదక్షిణాలు చేసామండి. ప్రదక్షిణ చేసి ఇక చూడండి, ఇటువైపు ఎడం వైపు ఆంజనేయ స్వామి, వెనకాతల వైపు ఏమో శ్రీరామచంద్రుడిది పెట్టారండి. మళ్ళీ అటువైపు మళ్ళీ ఆంజనేయ స్వామి అన్నమాట కుడివైపు. ఇలాగ ప్రదక్షిణ చేసిన తర్వాత ఇంతకుముందు ఇంత ఇదిగా లేకపోయండి గుడి. ఈ దాదాపు ఈ గుడి నాకు తెలిసి 50 సంవత్సరాల పైనుంచేనండి నాకు తెలుసు. చిన్నప్పుడు ఈ గుడిలో వెళ్ళి తిరిగి ఆడేవాళ్ళం అండి మేము. చూసారా ఇప్పుడు ఎంత డెవలప్ అయిందంటే, అంత చెట్లతోటి దాంతో పడి ఉండేదండి ఇదంతాను. ఎంత చాలా డెవలప్ చేశారని. ఇప్పుడు డెవలప్ చేసిన తర్వాత ఇప్పుడు ఎంత బాగుందంటే, ఇప్పుడు చూపించాను మీకు ప్లేస్. అదంతా కళ్యాణం, శ్రీరామనవమికి కళ్యాణం చేయిస్తారండి అక్కడంతాను. చాలా బాగా చేస్తారు కళ్యాణం అదిని. చాలా బాగుంది కదండి. ఎంత మంచి కలర్ఫుల్గా ఉంది చూడండి. మొన్నే కదా పెయింటింగ్లు అవి వేశారు, చాలా బాగుంది. మేము ఈ క్లీనింగ్ చేసి ప్రదక్షిణాలు చేసుకుని వచ్చేసరికి పంతులు గారు లోపలంతా క్లీన్ చేసేసారు. ముందేమో ఆయన ఒంటి వాహనానికి, ఆంజనేయ స్వామి వారి వాహనం ఒంటండి, ఆ ఒంటికి ముందు పూజ చేశారు. దీంట్లో కూడా భగవంతుడు మాకు అవకాశం కల్పించాడు ఈ ఒంటి వాహనం స్వామికి సమర్పించడానికి, దీని ప్రతిష్టకిని. ఇది ప్రతిష్ట కూడాను ఆ గోపురానికంటే ముందు ఇదే ప్రతిష్ట అయిందండి. ఇది అయిన తర్వాత ధ్వజస్తంభం తర్వాత గోపురం అయింది. ఇవన్నీ కళ్ళ ముందే ఇంత గుడి ఇంత బాగా డెవలప్ అవడం నేను చూస్తూనే ఉన్నాను అన్నమాట. చూడండి ఎంత బాగా పూజ చేస్తున్నారు. ఇవ్వండి ఈ సామాన్లన్నీ మేము పట్టుకెళ్ళాము. ఈ వీడియో తీసేటప్పుడు నా చేయి కదిలిపోయి ఇటు తిరిగిపోయిందండి ఫోను.
అందుకే మీకు సరిగా చూపించలేకపోతున్నాను. ఇది పువ్వుల దండ, కొబ్బరి బొండం, నేను చేతితో కట్టిన పువ్వుల దండ అండి. ఆకులు మాల చేశానండి. ఆకులతోటి కూడా తామలపాకుల దండ కూడా కుట్టానమాట. అదిగోండి అక్కడ వేలాడబడుతుంది. అది మీకు ఆ వీడియో ఇందులో యాడ్ చేయలేదండి, షార్ట్లో పెడతాను. పూలహారాలు అవన్నీ పట్టుకుని వెళ్ళాము. అవన్నీ గుడిలో పెట్టున్నారు చూడండి. నేనేమో ప్రసాదాలు తయారు చేసుకొని పట్టుకుని వెళ్ళానండి. శనగలు వేయించి తర్వాత ప్రసాదం కూడా చేసుకున్నాము. మాకేమో పాల ప్యాకెట్లోని కొబ్బరి బొండం, అరటిపళ్ళు ఇవి తీసుకురమ్మన్నారు. 2-3 రకాలు పళ్ళు తెచ్చుకోమన్నారండి. అవి పట్టుకుని వెళ్ళాము మేము. పాల ప్యాకెట్లు, ఆవు పాల ప్యాకెట్లోని. ఇక్కడ రోజు 6:30కి స్వామివారికి అభిషేకం చేస్తారండి. శనివారం మాత్రం 2 సార్లు చేస్తారంట అభిషేకం. శనివారం ఉదయం 6:30కి, మళ్ళీ 10 గంటలకి. 10 గంటలకు చేసే అభిషేకంలో పంచామృతాలతో కూడా అభిషేకం చేస్తారట. ఇది కూడా పంతులు గారే చెప్పారు. శనివారం కొంచెం రష్గా ఉంటుందని మేము ఈరోజే వెళ్ళామండి. ఇవాళ అసలు ఎవరు రష్ ఏం లేదు. చాలా ప్లెజెంట్గా ఉండింది. ఒకళ్ళిద్దరే ఉన్నారు. మేము కూర్చొని చేయించుకున్నాం అనమాట అభిషేకం. పంతులు గారు మంత్రాలు ఏమి వినిపించడం లేదండి మనకి, ఎందుకంటే ఆయన గర్భగుడి లోపల కూర్చున్నారు. మేము కొంచెం దూరంగా కూర్చున్నాము. అందు గురించి ఏమీ వినిపించడం లేదనమాట. परिपूर्णलोचनं मारुतीञ्जनात्मकं व्यासान्यस्वामिनो नमः।
पूजयामि मलाय नमः रूपमाचारयामि మనం పట్టుకెళ్ళిన వస్తువులన్నీ స్వామివారికి అలంకరణ